సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆత్మీయ మేలును పొందుచున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలును ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. మోషే ఇశ్రాయేలును ఆశీర్వదిస్తూ వస్తూ ఆషేరు గురించినటువంటి ఆశీర్వాద వచనాలు నేను చదువుతున్నాను. ఆషేరుని గురించి ఇట్లా నేను అని చెప్తూ 24వ వచనంలో చెప్పబడింది. 25వ వచనం చివరి లైన్ నేను చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అన్న దగ్గర 3 అని వేసి ఫుట్నోట్లో బలము అని ఉంది. యాకోబు తన కుమారులను ఆశీర్వదించినటువంటి ఆశీర్వాద వచనాలు 49వ అధ్యాయం ఆది కాండంలో ఉన్నాయి. అయితే ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆషేరు గురించి చెప్పిన మాటను గమనించాం మనం. మరలా నేను చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అన్నాడు. విశ్రాంతి అన్న దగ్గర బలము అనే మాటను మనం చూసాం. కొన్ని తర్జుమాల్లో స్ట్రెంగ్త్ అండ్ సెక్యూర్ అని కూడా వాడబడింది. నీవు బ్రతుకు దినములలో నీవు సురక్షితంగా ఉంటావు. నీవు బ్రతుకు దినములో నువ్వు బలంగా ఉంటావు. నీవు బ్రతుకు దినములు అంతటా నువ్వు బలంగా ఉంటావు అని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనను ఉద్దేశించి కూడా చెప్పబడుతున్న మాట ఏంటి అని అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న స్థితి కూడా ఏంటి అని ఆలోచిస్తే, మన బ్రతుకు దినాలన్నిటిలో కూడా మనలను బలవంతులుగానే చూడాలనుకుంటున్నాడు. మన బ్రతుకు దినాలన్నిటిలో కూడా మనం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్నాడు. అయితే ఆశీర్వాద వచనాలను ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకోగలిగినట్లుగా ఆయనకు ఇష్టంగా జీవించగలిగే కృప మనకు అనుగ్రహించలాగున ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు చూద్దాం. అంత మాత్రమే కాదు, దేవుడు మనకిస్తున్నటువంటి సురక్షితమైనటువంటి స్థితిని బట్టి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉండగా ఆయనకు చెందవలసినటువంటి మహిమను ఆయనకు చెందించే వారంగా ఉండగలగాలి. అయితే ఇక్కడ ఈ ఆషేరు గురించి చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, నీవు బ్రతుకు దినములన్నిటిను, ఆ మాటను గమనించాలి. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నీవు బ్రతుకు దినములలో, మనం బ్రతుకు దినములన్నిటిలో దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. మన బ్రతుకు దినములన్నిటిలో దేవుడు మనను సురక్షితంగా ఉంచడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు అని అంటే, మన కాపుదల గురించి చాలా చాలా శ్రద్ధ వహించే దేవుడు. ఇశ్రాయేలీయుల దేవుడు కునుకడు, నిద్రపోడు, మనం కాపాడే దేవుడు. ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తాడనంటే, నిన్ను ముట్టిన వానిని నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానంగా ఎంచుతానన్నాడు. అంత సురక్షితంగా, అంత గొప్పగా మన పట్ల లక్ష్యం కలిగినటువంటి దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో కొనసాగుతూ ఆయనకు చెందవలసిన మహిమను ఆరోపిద్దాం. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉండగా, దేవుడు మనకు సురక్షితాన్ని కలుగు చేస్తూ ఉండగా, ఆనందంతో సంతోషంతో ఆయనకు చెందవలసినటువంటి మహిమను ఆరోపిస్తూ ఆశీర్వాదకరమైన అనుభవాలతో ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, నీవు మాకు సురక్షితాన్ని ఇచ్చే దేవుడో ప్రభువా, మాకు బలాన్ని ఇచ్చే దేవుడో ప్రభువా. ఇదిగో ఆషేరును ఆశీర్వదించినట్లుగా మాకు కూడా అలాంటి ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడో ప్రభువా. మీరు మా పట్ల శ్రద్ధ వహిస్తున్న దేవుడో ప్రభువా. నా దేవా, మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి కాపుదలను బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తున్నాం ప్రభువా. ప్రతి పరిస్థితులలో మమ్మలను బలపరచడానికి ఇష్టపడుతున్న దేవుడో ప్రభువా. దేవా, మీరు బలపరుస్తూ ఉండగా అతను మీ బలాన్ని పొందుకొని మీ కొరకు కార్యాలు చేసేవారంగా మమ్మలను నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మాకు కావలసిన క్షేమాన్ని, మాకు కావలసినటువంటి బలాన్ని మీ సన్నిధి నుంచి అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనలను నిత్యము బలపరచునుగాక. ఆమేన్.